ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు అంటున్నాడు, ప్రతి యవనస్తుని ప్రతి యవనస్తురాల్ని సంతోషపడమంటున్నాడు. మన హృదయంను ఇష్టం ప్రకారంగా జీవించమంటున్నాడు. మన కోరిక చొప్పున, మన కనుదృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపమంటున్నాడు. అయితే నువ్వు ఏమి ఇష్టపడినా, నువ్వు ఎలా ప్రవర్తించినా, నీ ఇష్టానుసారంగా జీవించినా అది తీర్పులోనికి వస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా, లేక మన ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నామా? మనం ఏమి జీవించినా తీర్పులోనికి వస్తుందని జ్ఞాపకం ఉంచుకుందాం. దేవునికి వందనాలు.